సభ్యుడిగా అయ్యారు, శాసన సభాపతిగా అయ్యారు. మమ్మల్ని కించపరిచే విధంగా అహంకార పూరితంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారే. నిన్న నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా కోడెల శివప్రసాద్ గారు? నాకు ఇదంతా చూస్తుంటే సుమతి శతకంలో ఒక పద్యం గుర్తొస్తుంది. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావగ సుమతి. బలవంతునని విర్రవీగితే అతి బలమైనటువంటి పాము కూడా, సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చావగ సుమతి అనేటువంటి సుమతి శతకం పద్యం నీకే రాసినట్టుగా నాకు అనిపిస్తుంది. నువ్వేదో బలవంతుడని, నీ మీద ఎవరు పోటీ చేయకూడదని మాట్లాడుతున్నావే. రేపు 23వ తారీఖున బ్యాలెట్లోని విషయాలు బయటకు వచ్చిన రోజున తెలుస్తుందని మనవి చేస్తున్నా. ఇవాళ చెప్తున్నారు ఇవాళ కోడెల శివప్రసాద్ గారు, ఇనిమెట్ల గ్రామంలో తన మీద దాడి జరిగిందట. నేను మనవి చేస్తున్నా, ఇనిమెట్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్వాపరాలన్నింటినీ కూడా మేము విచారించాం. ఇనిమెట్లలో జరిగింది నీ మీద దాడి కాదు. కేవలం నువ్వు పోలింగ్ బూత్ మీద రౌడీలతో సహా తీసుకువెళ్లి దాడి చేసి పోలింగ్ బూత్ ని ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు రియాక్ట్ అయ్యారు. అది కేవలం రియాక్షన్ మాత్రమే. గుర్తుపెట్టుకో కోడెల శివప్రసాద్ గారు, నీ మీద దాడి జరగబోతా ఉన్నది 23వ తారీఖున. ప్రజాస్వామ్యబద్ధంగా ఈవీఎంలు తెరిచిన తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా దాడి జరుగుతుంది. ఆ దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని మనం చేస్తున్నా. ఏదో గెలిచిపోతాను అనుకుంటున్నావు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఒక పోటీయా, అంబటి రాంబాబు కోడలకు ఒక పోటీయా, లేకపోతే వైసీపీ తెలుగుదేశానికి ఒక పోటీయా? రాజకీయాల్లో ఏమైనా రాజకీయ పార్టీలు పెట్టచ్చు, అధికారం కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ మీ చరిత్ర ఏమిటి? 5 సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు, కమిటీలు వస్తారు, జీతాలు తీసుకుంటారు. అసెంబ్లీకి రాని వాడికి జీతం తీసుకుని హక్కు ఎక్కడుంది అసలు? నన్ను అడుగుతున్నారు, అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు. నన్ను ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళకి ఎందుకు జీతం ఇస్తున్నారని. వాటికి మీరు సమాధానం చెప్పాలా? స్పీకర్గా నేను ఘంటాబద్ధంగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను, నిష్పక్షపాతంగా పనిచేశాను. అధికార పక్షం వాళ్ళు అంటుంటారు ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తున్నారని, వీళ్ళు అంటుంటారు వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారని. ఏదైనా సంప్రదాయం చట్ట ప్రకారం చేసుకొచ్చా నేను. ఈరోజు నన్ను మీరు ఈ రకంగా దాడి చేసి 40 సంవత్సరాల మొట్టమొదటిసారి ఫిజికల్ అసాల్ట్, మెంటల్ ఎగోనీ చేసినటువంటి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. నన్ను అంటుంటారు చాలామంది, మీరు ఎందుకు ఊరుకున్నారు, మీరు కూడా దౌర్జన్యం చేయొచ్చు కదా. ప్రతి దౌర్జన్యం అంటే నేను అన్నాను, వాళ్ళకి చేతలతో చెప్పం సమాధానం, ఓటుతో చెప్తాను, ప్రజాస్వామ్యంతో చెప్తాను, ప్రజల చేత చెప్పిస్తాను సమాధానం వాళ్ళకి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో ఆ తర్వాత నేను 6 గంటల సేపు చెప్పాను, ప్రజలందరికీ చెప్పాను. పగిలిన కారు, తగిలిన దెబ్బలు అన్నీ కూడా చూపిస్తే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇవాళ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.